హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నెయ్మర్‌ని తన ఫస్ట్ క్లబ్ అయిన శాంటోస్ ఎఫ్‌సీ జెర్సీలో మళ్ళీ చూస్తుంటే. బికాస్ ఫస్ట్ టైం నెయ్మర్‌ని మనం శాంటోస్‌లో చూసాం. నెయ్మర్ కూడా తన ప్రెజెంటేషన్ అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. నెయ్మరే కాదు, ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నెయ్మర్ 15 మిలియన్ యూరోస్ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడు ఎంఎల్ఎస్ నుండి. ఇప్పుడు నెయ్మర్ జూనియర్ శాలరీ శాంటోస్ క్లబ్‌లో మనం చూసుకుంటే ప్రీవియస్ కన్నా చాలా తక్కువ. శాంటోస్‌లో నెయ్మర్ మంత్లీ శాలరీ చూసుకుంటే $166K పర్ మంత్. అలాగే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1.43 CR. అయితే నెయ్మర్ హై పేయింగ్ శాలరీ నుండి ఇప్పుడు ఈ శాలరీకి వచ్చాడు. నెయ్మర్ ఎంఎల్ఎస్ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి శాంటోస్‌కే ప్రిఫర్ చేశాడు. ఎందుకంటే తన గోల్డెన్ డేస్ ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ అవి తిరిగి పొందాలనుకున్నాడు. ఒకసారి మనం ప్రీవియస్ నెయ్మర్‌ని శాంటోస్ క్లబ్‌లో ఇమాజిన్ చేసుకుంటే నోస్ పైన టేప్, సోలో గోల్స్, అన్ఇమాజినబుల్ డ్రిబుల్స్, ఇవన్నీ మనం ప్రీవియస్ నెయ్మర్‌ని శాంటోస్ క్లబ్‌లో ఇమాజిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది రొనాల్డినో కూడా తన పాత క్లబ్‌కి మళ్ళీ రిటర్న్ అయ్యాక తన ప్రీవియస్ గేమ్స్‌లో ఆడలేకపోయాడు. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కారణం కావచ్చు. అయితే నెయ్మర్ కూడా తన యంగ్ ఏజ్‌లో చాలా ఇంపాక్ట్ చూపించాడు శాంటోస్ క్లబ్‌లో. ఇప్పుడు నెయ్మర్ ఏజ్ వచ్చేసి 33. కొద్దిగా ఫిట్నెస్ పైన వర్కౌట్ చేస్తే మనం ప్రీవియస్ నెయ్మర్‌ని మళ్ళీ చూడొచ్చు. అన్నీ అనుకున్నట్టే కుదిరితే నెయ్మర్ తన బర్త్డే రోజున ఫిబ్రవరి 5న రీఎంట్రీ ఇవ్వచ్చు తన ఫస్ట్ మ్యాచ్కి. నెయ్మర్ ఫిజికల్ స్టేటస్ చూసుకుంటే అల్ హిలాల్ క్లబ్లో ఇంజురీ అయింది అప్పుడు. అది నవంబర్ లాస్ట్ ఇయర్లో. అయితే తను ఫిట్ కావడానికి 4 to 6 పడే అవకాశం ఉంది అన్నారు. కానీ ఇప్పుడు అది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెయ్మర్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు తన ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి శాంటోస్కి. నెయ్మర్ ఎన్ని మ్యాచెస్ ఆడగలడు ఈ 6 మంత్స్లో అంటే ఏమో చెప్పాలి. ఎందుకంటే నెయ్మర్ శాంటోస్ క్లబ్కి 6 మంత్స్ డీల్ మీద వెళ్ళాడు. దాని తర్వాత మళ్ళీ రిజిస్టర్ అవుతాడు అంటే ఏమో అని చెప్పాలి. ఈ 6 మంత్స్లో నెయ్మర్ ఏ ఇంజూరీ కాకపోతే సుమారు 24 మ్యాచెస్ వరకు ఆడతాడు ఈ 6 మంత్స్లో. నెయ్మర్ శాంటోస్ క్లబ్కి వచ్చాక ఏం చెప్పాడు అంటే 13 years తర్వాత తను మళ్ళీ శాంటోస్కి వచ్చాను అని. అయితే ఇక్కడికి హ్యాంగ్అవుట్ కావడానికి రాలేదు అని, ఇక్కడ తాను గెలవడానికి వచ్చాను అని చెప్పాడు. అయితే పిఎస్జీలో నెంబర్ 10 పొజిషన్లో ఆడాడు. కానీ ఇక్కడ నెంబర్ 9, నెంబర్ 10 లేదా డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ ఎక్కడ ఆడటానికైనా తాను రెడీ అని చెప్పాడు. నెయ్మర్కి ముందు ఉన్న పెద్ద టార్గెట్ ఏంటి అంటే ఎలాగో తను శాంటోస్ క్లబ్కి కూడా రిటర్న్ అయ్యాడు. అలాగే బ్రెజిలియన్ నేషనల్ టీమ్కి కూడా రిటర్న్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫీఫా వరల్డ్ కప్ ఉంది. నెయ్మర్కి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ కావచ్చు. శాంటోస్ క్లబ్ మేనేజ్మెంట్ కూడా ఫీఫా వరల్డ్ కప్ వరకు నెయ్మర్ శాంటోస్లోనే ఉంటాడు అని చెప్పింది. నెయ్మర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇంకా సరైన ట్రాక్లో ఉంటాడు అని. నెయ్మర్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఎంఎల్ఎస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే తన దగ్గర ఆఫర్ ఉంది. శాంటోస్లో మళ్ళీ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు చాలా క్లబ్స్ మంచి ఆఫర్ ఇస్తాయి అని అనుకుంటున్నాను. నేనైతే మళ్ళీ ప్రీవియస్ నెయ్మర్ని చూడాలనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీ థాట్స్ని కామెంట్గా చేయండి. ఇంకా మరిన్ని తెలుగు ఫుట్బాల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.